ఎన్ని ప్రాబ్లం కాపాడుతున్నా ఉండే మా అమ్మ వాళ్ళు ఆ పేరు అమ్మ పేరే నా అమ్మకి పెట్టిండేది. అమ్మ పేరు గంగమ్మ, నిజానికి ఇంటి పేరు పెట్టిండేది మధు. అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రేజీ థాట్స్ విత్ శేషి. ఈరోజు నేను మా అమ్మతో కలిసి కర్ణాటకలోని ముదుగానుగుంట గంగమ్మ దేవాలయంకి వచ్చానండి. మాఘమాసం మొదటి సోమవారం వచ్చాను. ఎడిటింగ్ కాస్త లేట్ అయింది, అందుకే ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నా. అత్యంత మహిమలు కల గంగమ్మ దేవాలయం. ఇక్కడికి ఎలా వెళ్ళాలంటే ముందుగా కర్ణాటకలోని గౌరీబిదనూరుకి చేరుకోవాలి. గౌరీబిదనూరు నుండి గంగమ్మ దేవాలయంకి బస్సెస్ కానీ షేర్ ఆటోస్ కానీ చాలానే ఉన్నాయి. నేను హిందూపురం నుండి 2 వీలర్లో వెళ్ళాము. నేను ఇదివరకు 2021లో ఆగస్టులో వచ్చాను. అప్పుడు కూడా వీడియో తీశాను. ఓల్డ్ వీడియోకైతే చాలా వ్యూస్ వచ్చాయి. సో మిస్ కాకుండా మీరు ఆ వీడియో కూడా చూడగలరు. ఆ వీడియోలో నేను ఫుల్ డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది. అందులో నాకు చాలామంది ప్రశ్నలు అడగడం జరిగింది. సో అందుకోసం చాలామందికి ఈ వీడియో యూస్ఫుల్ అవుతుందని నేను తీస్తున్నాను. సో మిస్ కాకుండా ఈ వీడియో అందరికీ కూడా షేర్ చేయగలరు. 3 ఇయర్స్కి ఒకసారైనా వచ్చి ఇక్కడ పూజ చేసుకొని వెళ్తుంటాను. సంతానం కానివారు ఇక్కడికి వచ్చి 3 సోమవారాలు కంటిన్యూగా వచ్చి పూజ చేసుకొని వెళ్తే సంతానం కలుగుతుందని ఇక్కడి భక్తాదుల నమ్మకం. స్త్రీలకు ఎటువంటి అనారోగ్యమున్నా, గర్భాశయ సమస్యలున్నా ఇక్కడికి వచ్చి మనసారా గంగమ్మను మొక్కుకుంటే ఆ తల్లి నెరవేరుస్తుందని చాలామంది భక్తాదుల నమ్మకం. సోమవారం మాత్రమే ఈ దేవాలయంలో పూజలు చేస్తుంటారు. దయచేసి సోమవారం మాత్రమే ఈ దేవాలయంకి రాగలరు. అంతేకాకుండా ఇక్కడ షాపింగ్ సందడి కూడా ఉంటుందండి. మీకు ఇక్కడ పూజకు కావాల్సిన ఏ వస్తువైనా సరే, ఏ ఐటమ్ అయినా కానీ, హోటల్స్ కానీ, అలాగే శారీస్ కానీ, పిల్లలు ఆడుకునే ఆట వస్తువులైనా, బ్యాగ్స్ కానీ, ఇంకా అన్నీ కూడా ఇక్కడే దొరుకుతాయి. మరి ఇక్కడ పూజ ఎలా చేస్తున్నారో, అందరూ కూడా ఎలాంటి ఆచారం ఇక్కడ పాటిస్తున్నారు, సో అన్నీ కూడా నేను ఈ వీడియోలో చూపించాలనుకుంటున్నాను. సో మిస్ కాకుండా ఈ వీడియో చివరి వరకు చూడగలరు. అప్పుడే మీకు అన్నీ కూడా అర్థమవుతాయి. ముందుగా నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి వీడియోలోకి వెళ్ళిపోదామా? ఇక్కడ గంగమ్మ పూజ ఏ విధంగా చేస్తారంటే ముందుగా ఇంట్లోనే తలస్నానం చేసి ఇక్కడికి రావాలి. ఇక్కడ కోనేరులో నీళ్లలో మునిగి అలాగే తడి బట్టలతో గంగమ్మకి పూజ చేయాలి. ముందుగా ఒక అరటి ఆకు పరుచుకొని 5 రాళ్లను గంగమ్మ దేవతగా భావించి అరటి ఆకులో ఒక వరుసలో ఉంచి పసుపు కుంకుమ పెట్టి పూలు వేసి 5 తాంబూలాలను, అందులో బియ్యపిండి బెల్లంతో చేసుకున్న మిశ్రమాన్ని అలాగే పండ్లను 5 తాంబూలాలలో ఉంచి అమ్మవారికి సమర్పించాల్సి ఉంటుంది. అలాగే అమ్మవారికి ఒక జాకెట్ పీస్ పెట్టి అలాగే ఉండనివ్వాలి, లేదా గంగమ్మ విగ్రహం దగ్గర సమర్పించవచ్చు. ఇప్పుడు దీపం వెలిగించి టెంకాయ కొట్టి హారతివ్వాలి. ఆ తర్వాత అక్కడున్న ముత్తైదువులకు 3 తాంబూలాలు లేక 5 తాంబూలాలు ఇస్తే మంచిది. పూజ చేసిన 5 తాంబూలాలలో మీరు 1 తీసుకోవాలి. ఇప్పుడు క్రొత్త చీరను ధరించి అమ్మవారిని దర్శించుకోవాల్సి ఉంటుంది. ఈరోజు క్యూ లైన్లో భక్తులు ఎక్కువగా ఉండటం వలన బయట నుంచే అమ్మవారిని దర్శించుకున్నాము. ఓల్డ్ వీడియోలో మీరు అమ్మవారిని కూడా దర్శించుకోవచ్చు. అదండి ఇక్కడ గంగమ్మకు పూజ ఏ విధంగా చేస్తారో చూశారు కదా. గంగమ్మ ముద్దు గంగమ్మ బాగా పోదమ్మా.
పోతున్నావు? ఇంకా వస్తాడు. 30 ఏళ్ళు ఇంకా ఇంటికి తప్పిండ్లే. ఏడాది ఒక నెల 2 నెలలు ఇంటి ముందుకు వస్తా అంతే. కరెక్ట్గా వస్తా ఉన్నారు. అమ్మతాకు వస్తే ఏమి ప్రాబ్లం లేదు, కాపాడుకొని వస్తా ఉండే. మా అమ్మ వాళ్ళు ఆ పేరు అమ్మ పేరే నా అమ్మకి పెట్టింది. మధు అంట అమ్మ పేరు. అమ్మ పేరు గంగమ్మ, మిర్జాన్కుంటి పేరు పెట్టిండేది మధు అని. ఇక్కడ ఆంజనేయ స్వామి, అలాగే నవగ్రహ దేవాలయం చూడొచ్చు, అలాగే శనీశ్వర స్వామి దేవాలయం. శ్రీ కరి తిమ్మప్ప దేవాలయం, వెంకటరమణ స్వామి దేవాలయం కూడా ఇక్కడ చూడవచ్చు. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మరింతగా నా ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.